చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. అందరికీ ఇక్కడ ఈ వేదిక దగ్గర ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, మీ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా జానయ్య గారు, అలాగే వివిధ సంఘాల నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చిరో ఎందుకు వచ్చినాం అనేది తెలవాలి. ఫస్ట్ కారణం ఏందనేది తెలవాలి. ఇక్కడ ఇప్పుడు నేను, జనార్దన్ రెడ్డి గారు, మా జానయ్య గారు, మేము నాయకులు అందరం కలిసి ఆ చెరువు కట్ట పక్క పొంటున్నటువంటి ఆ బుజ్జిని పెట్టిన సమాధి కాడికి పోయినాం. 2 నెలల పసిపాప ఈ లోకాన్ని పూర్తిగా కళ్ళు విప్పి చూడనటువంటి పసిపాపను తన్ని హత్య చేసి పరారైనటువంటి ఘటన ఈ ఊరు కేంద్రమైంది. మేము వచ్చి పోయారు. గమ్మత్ విషయం ఏంటంటే అదే డిఎస్పీ గారు చెప్తా ఉన్నాడు, ఆ 3 ఆడోళ్ళట, ఆ చిన్నపిల్ల బాలింత, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ ఆడబిడ్డ 3 కలిసి 8 మంది రెడ్లను దన్నీరట. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ 8 మందిని దన్నీరట. తంతే వాళ్ళ గాయాలైన ఎత్తులు వలిగినాయట, దవాఖానలో ట్రీట్మెంట్ చేసుకుంటారట. మరి దవాఖానలు ఉండాలి కదా, ఆడున్నారు మరి ఇప్పుడు అని నేను అడిగినా. లేరు, పారిపోయారంటాడు. తన్నులు పడ్డాడు, ఎట్లా పారిపోతుండొచ్చు? ఒక మాయా మచ్చింద్ర మాయాజాలం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ కేసును తప్పుదోవ పట్టించి ఒక మా బీసీ వర్గాల బిడ్డ పైన దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ వర్గాల పక్షాన నిలబడి అలా తప్పు అని చెప్పి చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే ఓ దిక్కు వారిపోతాడు, ఓ దిక్కు పోలీసులు తప్పించుకుంటారు, ఇంకోవైపు ఊర్లలో ఉన్నటువంటి ఈ ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పించుకొని పోతా ఉన్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? నేను ఈ ఊరి నడిబొడ్డికి వచ్చి చెప్తా ఉన్నా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడ దాక్కున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏసీ రూమ్ లో పడుకున్నా మిమ్మల్ని గుంజుకా వచ్చేటువంటి రోజు తప్పకుండా వస్తుంది, మిమ్మల్ని తన్నే రోజు తప్పకుండా వస్తుంది. మేము న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో చెప్పినాం, అధికారం చెప్పినాం. దాడి జరిగిందేమో ఆ రజకుల బిడ్డల మీద జరిగింది దాడి. ఒక ఎస్సీ బిడ్డ మీద దాడి జరిగితే వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరు. 100 ఆ పిల్లగాడు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిరు. ఎవరికైతే గాయం అవుతుందో వాడు కడుపు మండుతో వాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టిరు. ఫోన్ చేసిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద, బాధితుల మీద కేసు పెట్టి గిట్లట్లా పెట్టినా అంటే, లేదు మేము ఇద్దరి మీద పెట్టినా అంటే ఆ 2 ఎఫ్ఐఆర్ కాపీలు తెపో అన్న. ఆ 2 ఎఫ్ఐఆర్ కాపీలు తెపో అంటే ఒకటి తెచ్చిండు, ఇంకోటేమో కంప్లైంట్ కాపీ తెచ్చిండు. ఏమైందా 2 ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయంటే అంటే, లేదు ఈ ఆడోళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను కోర్టుకు పంపించినా కోర్టు కేసు బుక్ చేయమంటే అప్పుడు చేస్తా అంటుడు. మరి ఇదెందుకు చేసినా, ఇది కూడా కోర్టుకే పంపాలి అంటే వాళ్ళు రెడ్లుగా సార్ మేము చేయాలి అట్లే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకో ఇది కథ. ఇది నాగర్ కర్నూలులో జరుగుతున్న న్యాయం. ఇది నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన. గిది నిజంగా మా వర్గాల పైన దాడులు జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. ఎన్నడూ లేని ఇయ్యాలనే కడుపులో వస్తాదా? మీ సిఐకి ఎందుకు సెలవులో పోయిండా? ఇయ్యాల ఎటు పోయిండా అశోక్ రెడ్డి? ఇయ్యాలనే ఎందుకు వారిపోయిండా? ఇయ్యాలనే ఆయనకు మోషన్స్ అయినాయట, ఇయ్యాలనే ఆరోగ్యం బాగాలేదట ఆయనకు. మీరు డైపర్లు వేసుకొని తిరగాలి, మీరు డైపర్లు వేసుకొని తిరిగే రోజు వస్తుంది ఏమనుకుంటున్నావు?
ఏం తమాషా చేస్తురా? ఏం మా వాళ్ళు ఎవరైనా మీకు తెరవచ్చిరా? ఎవరైనా దాడి చేసిరా? ఈ గ్రామంలో చెప్తానే ఉంటాడు కదా జనార్దన్ రెడ్డి గారు, ఇది సామరస్యంతో కొడుకున్నటువంటి గ్రామం, కొంతమంది చీడ పురుగులు చేయంగా ఈ విధంగా తయారైందని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా అధికారం మీ దగ్గరనే ఉంది కదా, ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది, ఎమ్మెల్యే మీ వాళ్ళే, ఎమ్మెల్సీ మీ వాళ్ళే, అన్ని మీ వాళ్ళే కదా, తాళాలు వేసుకొని ఎందుకు వారిపోయారు రాబాయి? మరి ఎందుకు వారిపోయి ఆడున్నారు? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళని వేటాడుతాం. ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మా బీసీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నాగర్ కర్నూలు నడి చౌరస్తాలో ముక్కు నాలుగు రాసి తప్పు అయిపోయింది, మావోడు చేసింది తప్పు అని చెప్పాలి. లేదు అంటే ఎమ్మెల్యే గారు మీరు కూడా రాజీనామా చేయండి, చేసినాక అప్పుడు మా వాళ్ళ ఓట్లు అడగండి, అప్పుడు చెప్తాం మీ సంగతి. గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నా, కలిసి బతుకుదాం, కలిసిమెలిసి బతుకుదాం. ఎవరి సొమ్ము ఎవడు అడుగుతలేడు, కానీ ఈ కులాల పేరుతో మా నిమ్న కులాల పైన దాడులు చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి నేను మా బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ బీసీ బిడ్డ ఇల్లు చూసొచ్చిన వాళ్ళ పరిస్థితి చూసొచ్చిన ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నాకు కాపాడమే కాదు అన్ని రకాలుగా తెలుసు. అందుకే ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి 2 లక్షల రూపాయలు సాయం చేస్తా ఉన్నా, ఆర్థిక సాయం చేస్తా ఉన్నా. ఆ బిడ్డను 2 లక్షల రూపాయలతో నేను తీసుకురాకపోవచ్చు, ఇప్పుడే జనార్దన్ అన్న 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి అనౌన్స్ చేసిండు. ఈ 2-3 లక్షలతో మేము ఆ బిడ్డను లేపుకురాము, ఆ బిడ్డను ఆ బొందలోంచి తీసుకురాలేము. కానీ ఇంకొక బిడ్డ అటు సైడ్ పోకుండా మాత్రం ఖచ్చితంగా కావాలంటాం. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఏ ఒక్క బిడ్డకు ఆపదొచ్చినా తీన్మార్ మల్లన్నగా మీకు అందుబాటులోకి వస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి చనిపోయినటువంటి ఆ పసిగుడ్డుకు కనీసం అమ్మా నాన్నని నోరు పెదవులు కూడా ఆడించకుండా సమాధిలో ఉన్నటువంటి ఆ బిడ్డ మరణానికి 1 నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జై బీసీ. ఇంకొక విషయం, నేను ఇప్పుడు అనుకుంటే మీ ఇళ్లలో ఒక్క కుండి కూడా మిగిలనియకపోతుంటే, కానీ నేను ఆ ఉద్దేశంతో రాలేదు. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా వార్నింగ్ ఇచ్చిపోవడానికి ఈ ఊరికి వచ్చిన. ఇంకోసారి అటువంటి తప్పులు జరిగితే మేమేం కంప్లైంట్ ఇచ్చేంత మంచి మనుషులం కాదు. మేము రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము అంత మంచి వాళ్ళం అయితే కాదు. కాబట్టి ఈ గ్రామస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం మేమున్నాం, ఎక్కడి వరకైనా వస్తాం, ఎంతటి కోసమైనా తెగిస్తాం, అవతల వాడు ఎవడైనా మాకు డోంట్ కేర్. అలాగే నేను మన మరేనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న ఈ నాయో 2 నీదో 1 కొద్దిగా కుటుంబాన్ని ఎట్లన్నా కొద్దిగా ఫైనాన్షియల్ గా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేయండి అన్న. సో మా వాళ్ళు కూడా సహకరిస్తారు. అన్న ఏం లేదన్నా, ఇప్పుడు మీరు లోకల్ గా ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఈ ప్రాంత వాసి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలారా ఆగండి 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 ఆగండి. సర్పంచ్ ఇల్లు ఆపిండు కదా,
సర్పంచ్ ఇల్లు ఆపిండు కదా, వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి, నా పార్టీ నుంచి నేను ఇస్తా. మరేనా ఆ ఇల్లు అయ్యేటట్టు చూడు, ఓకేనా? ఆ ఇల్లు అయ్యేటట్టు చూడు. ఆ ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఉండకూడదు, పేద ప్రజల ప్రేమ మీద నిర్మాణం కావాలి ఆ ఇల్లు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.